రామారావు పాలకుర్తికి వచ్చి ఏం చెప్తాడు? మా అభ్యర్థి దూరదేశంలో చదివచ్చును, ఇక్కడ ఎవరు దొరకకపోతే అటుకెళ్ళి తెచ్చిరు పిల్లగాడు. దూరదేశంలో చదివచ్చును, అందగాడు, గుణవంతుడు, ఇవేం లేవు. కేటీ రామారావు మీటింగ్ పెట్టి ఇవాళ ఏం చెప్తాడో చూడండి. తీర్మార్ మల్లన్న మంచోడు కాదు. అరే నువ్వేం చేస్తావో చెప్పురామయ్య అంటే తీర్మార్ మల్లన్న మంచోడు కాదని చెప్తాడు. ఇక అలా మంచితనం, కేసీఆర్ కుటుంబం మంచితనం గురించి చెప్తా ఈరోజు. కేటీ రామారావు ఒక్కసారి చింతమడక కాడ ఎస్బీఐ బ్యాంక్ ఉంది కదా, ఎస్బీఐ బ్యాంకు పంటి ఒక గంటీల ముసలామి ఉంటుంది. ఆమె దగ్గర పోయి అడుగు, మీ నాయన ఆమె గంటీలు ఎక్కకపోయిందా లేదా ఒక్కసారి అడుగు. ఇది తప్పైతేనన్నాను. కేటీ రామారావు సిద్దిపేటలో నువ్వు ఒక పంతులింట్లో ఉన్నావు కదా, ఒక పంతులింట్లో ఉండి అప్పుడు ఎక్కబత్తిలో పోయాను ఉంటుండే. అట్లా ఇట్లా కిరసనాయలతో ఎక్కబత్తిలో పోయాను ఉంటుండే. మీ నాయన ఎక్కబత్తిలో పోయి ఎత్తుకపోయి అమ్ముకున్నాడా లేదా ఒకసారి అడుగు. మీరు చెప్తారు తీర్మానం మల్లన్న గురించి. ముఖమేనా మీరేమన్నా తెలవదా? కేసీఆర్ నీ దోస్తు మాధవరెడ్డి నా దగ్గర రాలే, ఏమన్నాడు? బ్యాంకులో లోన్ తీసుకొచ్చి కారు కొన్నాడు, ఈఎంఐలు వస్తే గడ్డంలో దాచిపెట్టినాక కేసీఆర్. వీళ్ళు నాకు చెప్తారు, వీళ్ళు తీర్మార్ మల్లన్న గురించి మాట్లాడతాడు. ఫస్ట్ ఏం చేస్తామంటే పాప పిల్లగాని చెప్తా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఆ రామన్ అడుగు ముందుగాల ఈ జీవో 46 ఎందుకు తెచ్చినవారని ఒక్కటే. ఫస్ట్ ఆ రామన్ని 317 జీవో తెచ్చి ఎందుకురా ఉద్యోగులు పుట్టగొట్టినామని చెప్పి ఫస్ట్ ఆ కేటీ రామారావు గారు ఒకటి నెత్తి మీదకి రాకేష్ రెడ్డి ఫస్ట్ వాడిని ప్రశ్నించు ముందుగాల, తర్వాత ప్రశ్నించు. కానీ వీళ్ళట ప్రశ్నించే గొంతులమని మొన్న V6 డిబేట్లో కూర్చుంటే ఈయన చెప్తుండే ఆయన చెప్తా ఉన్నాడు. ఇలా టికెట్లు రాకపోతే ఎందుకు ఇస్తలేరు రా వాళ్ళకని ప్రశ్నించడం నేనే. మళ్ళా సోదరులారా, ఇటువంటి నాయకులు వీళ్ళట మెడల్ వస్తారట. కేసీఆర్ ఏమంటాడు, మాకు 2-3 సీట్లన్నీ ఈరి ఎంపీ సీట్లు నరేంద్ర మోడీ మెడల్ వస్తా అని చెప్పాడు. 38 అసెంబ్లీ సీట్లు ఇస్తేనే అసెంబ్లీకి రాలేదు. ఈ 3 సీట్లు ఇస్తే ఢిల్లీ దాకా పోతాడు కేసీఆర్. పోతాడా అన్న? ఈ 2-3 కావాలని తిరుగుతా ఉన్నాడు. ఇక పార్లమెంట్ లో పని అయిపోయింది, పార్లమెంట్ లో గుడ్లు తెలియసిరు. ఇక పార్లమెంట్ లో వచ్చేది ఒక్క సీటు కూడా వచ్చేటట్లేదని పట్టభద్రుల కాడికి వచ్చారు మెల్లగా. మిమ్మల్ని ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మీ ఈపులదాన్ని మీరు వద్దురాని ఎలగొట్టిరు, పార్లమెంట్ లో ఎలగొట్టిరు. పట్టభద్రులు మేధావులు మమ్మల్ని మీరు అక్రమ చేసుకునే పరిస్థితి ఉందా? ఫస్ట్ ఈ ప్రజానికానికి సమాధానం చెప్పు కేటీఆర్. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసి